దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ నెలాఖరు వరకు ఏపీ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఇవాళ రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. నిన్న పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7 డిగ్రీలు, బాపట్ల జిల్లాలో 43.5, ప్రకాశం జిల్లాలో 43.3 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లాలోనూ 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 116 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. అటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.